హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ దళిత ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోరుతూ మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తోట డేవిడ్ రాజు, డైరెక్టర్ బుర్రి ప్రతాప్ తెలిపారు. ఈ నెల 27న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఉన్న వెన్యూ కన్వెన్షన్లో జరిగే ఈ మహాగర్జనకు దళిత క్రైస్తవులంతా కులమతాలకు అతీతంగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సంతకాలు సేకరించి వాటిని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు సమర్పిస్తామని వారు వివరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోరుతూ ఈ నెల 27న తలపెట్టిన చలో విజయవాడ మహాగర్జన విజయవంతం చేయాలని కాంక్షిస్తూ గవర్నర్పేటలోని ఓ హోటల్లో దళిత సంఘాల నేతృత్వంలో సమావేశం జరిగింది. సమావేశానంతరం హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తోట డేవిడ్ రాజు, డైరెక్టర్ బుర్రి ప్రతాప్, ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి ఫాదర్ బందల దయానందన్, ఎంఆర్పీఎస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వెల్పల సురేష్, కాండ్రు సుధాకర్ తదితరులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంలో వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలకృష్ణన్ కమిషన్ ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరుగుతున్న దృష్ట్యా తామంతా ఈ కమిషన్ను కలిసి న్యాయం కోసం విన్నవిస్తామని వివరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా డిమాండ్తో ఈ నెల 27న విజయవాడ వెన్యూ కన్వెన్షన్లో జరిగే దళిత క్రైస్తవుల మహాగర్జన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని దళిత సంఘాల నుంచి దళిత క్రైస్తవులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగే సంతకాల సేకరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ మహాగర్జనలో దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్న దళిత క్రైస్తవులతో పాటు అన్య మతస్థులు కూడా పాల్గొని మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. దళితుల న్యాయమైన డిమాండ్కు మద్దతు ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సుజనాది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో దళిత ఐక్య వేదిక అనేటువంటి మహాగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కార్యక్రమాన్ని, ఎస్సీ హోదా అనేటువంటి విధానాన్ని అమలు జరపాలని ప్రభుత్వానికి మేము దరఖాస్తు చేసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ తరఫున మేము దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ నాయకులను, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని మత సంఘాల నాయకులు, అన్ని సమాజంలో ఉండేటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే వారందరూ కూడా దళిత క్రైస్తవులైన మీకు ఎస్సీ హోదా ఇవ్వడం ఇది న్యాయమే, ఇది ఇవ్వడం కొరకు మీ పక్షాన మేము కూడా నిలబడతామని వారందరూ కూడా చెప్తాము, మేము ఇప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్తే వాళ్ళందరూ మేము ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఒకే చోట మేము కూర్చోబెడుతున్నాం. వాళ్ళందరూ సపోర్ట్తో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదే సందర్భంలో ఈ సంతకాల సేకరణ మేము తీసుకుంటున్నాం. ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బాలకృష్ణన్ కమిషన్ని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. బాలకృష్ణన్ కమిషన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదనే అంశం మీద పరిశీలన చేసి రిపోర్ట్ చేయమని చెప్పి ఒక కమిటీని నిర్ణయించింది. ఆ కమిటీ అన్ని రాష్ట్రాలు తిరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావడం జరిగిందని మేము విన్నాం. అయినప్పటికీ కూడా వారికి మేము ఒక విజ్ఞప్తిని తెలియజేసుకోవడానికి అన్ని క్రైస్తవ సంఘాలతో మాట్లాడి, అన్ని దళిత సంఘాలతో మాట్లాడి ప్రజల దగ్గర నుంచి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నామనేటువంటి ఒక సంతకాలు చేసినటువంటి ఒక పత్రాలను తీసుకెళ్ళి మేము ఆ కమిషన్కి సమర్పించాలని మేము ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని క్రైస్తవులు, దళితులు, క్రైస్తవ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు కూడా వేలాదిగా తరలి రావాలని మేమందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడుతున్నారు. దాడులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ దాడులు ఆగాలి అంటే దళితుల్లో, క్రైస్తవుల్లో, దళిత క్రైస్తవుల్లో ఐక్యత కావాలని మేము కోరుకుంటున్నాం. దీని కొరకు ప్రభుత్వం గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా కల్పించాలని మేము మాట్లాడుకుంటున్నాం. మణిపూర్లో జరిగినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అక్కడ దళితుల మీద, అంటే దళిత క్రైస్తవులే, దళితులంటే ప్రత్యేకంగా వాళ్ళు ఎవరో లేరు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నవారు దళితుల నుంచి వచ్చిన వాళ్ళే. మరి ప్రభుత్వం ఎందుకు ఈ వివక్ష చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. హిందువులుగా ఉన్నా, బౌద్ధంలోకి వెళ్ళినా, సిక్కు మతంలోకి వెళ్ళినా, ఏ మతంలోకి వెళ్ళినా మేము మాదిగ్గానే ఉంటున్నాం. మమ్మల్ని ఎందుకు మరి ప్రత్యేకంగా ఈ బీసీసీ హోదా ఇవ్వాలని చూస్తుందో మాకు అర్థం కాదు.
బీసీ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మిమ్మల్ని బీసీలో పెడితే మేము ఊరుకోము, మాకున్న రిజర్వేషన్లు కొన్ని ఉన్నాయి, మిమ్మల్ని మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి పెడితే మేమేమైపోతాం, కాబట్టి మీరు మాలోకి వద్దంటున్నారు. బీసీలు మమ్మల్ని వద్దని మీరు మమ్మల్ని వద్దంటే మరి దళిత క్రైస్తవులు అని మేము ఎవరికి చెప్పుకోవాలి, మాకు దిక్కేంటి అనేటువంటి ఆందోళనలో అభద్రతా భావంలో మేము ఉన్నాం. కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వానికి విన్నవించుకొని ప్రభుత్వం ద్వారానే తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో సామాజికమైన స్పృహతో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తోట డేవిడ్ రాజు, చైర్మన్ హ్యూమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్. ఒక 30 సంవత్సరాల నుంచి మా ఆవేదన, మా ఆక్రందన సంవత్సరాలు గడిచిపోతున్నవి. కానీ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మా ఆవేదనను కానీ మా ఆక్రందనను కానీ పట్టించుకునే నాదులే లేని పరిస్థితుల్లో ఈ దళిత జాతి ఉందని చెప్పడానికి మేము చింతిస్తున్నాం. దానికి కారణం మా పూర్వీకులు దేవాలయాలకు వెళితే మీరు అంటరాని వారు మా దేవాలయానికి రావద్దు అని త్రోసివేశారు. ఆనాటి పరిస్థితుల్లో మేము ప్రేమ చూపినటువంటి వారుగైనటువంటి ఆ చర్చిల్లోనికి వెళ్ళి మా యొక్క విశ్వాసమును బట్టి, ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ మతాన్నైనా అనుసరించే హక్కు భారతదేశంలో ఉన్న అందరికీ ఉన్నది కాబట్టి మేము క్రైస్తవ మతాన్ని స్వీకరించాం. ఈ రోజున క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మీకుండేటువంటి రిజర్వేషన్లు కోల్పోతారు అని తెలియపరుస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మేము క్రైస్తవత్వంలోకి వెళ్ళటం వలన మా ఆర్థిక స్థితిగతులు ఏమైనా మారుతున్నాయా? క్రైస్తవత్వాన్ని స్వీకరించటం వలన మా కుల వ్యవస్థలో నుంచి మమ్మల్ని ఏమన్నా తీసివేస్తున్నారా? ఒక్కసారి మరి విజ్ఞులైనటువంటి వారు గమనించాలని కూడా మనవి చేస్తున్నాను. క్రైస్తవేతరులు కూడా మమ్మల్ని గమనించాలి. మాపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? మేము చర్చికి వెళితే మాకు రిజర్వేషన్ ఉండదా? ఒకసారి క్రైస్తవేతరులు కూడా మీరు మా గురించి ఆలోచించాలని కూడా మనవి చేస్తున్నాను. ఈ రోజున దళిత క్రైస్తవులందరికీ, దళితులందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా. ఈ రోజున కనుక మనకు రిజర్వేషన్ లేకపోతే మన పరిస్థితులు ఆర్థిక పరంగా కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కలిగినటువంటి పరిస్థితులు కూడా కోల్పోయి మరలా వెనకటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వెళతాము. కాబట్టి దయచేసి ఈ సమావేశం ద్వారా దళిత లేని వారు చాలామంది ఇంట్లో కూర్చునే ఉంటున్నారు. ఇది బుర్రే ప్రతాప్ గారిదో డేవిడ్ గారిదో పెళ్ళి కాదు, ఇది జాతికి సంబంధించిన ఉద్యమం. కాబట్టి మీ ఇంట్లో మీరు ఉంటే ఈ ఉద్యమాలు ఫలభరితం కావు. మీరందరూ కూడా మీ ఇంట్లో నుంచి బయటికి రండి. ఇది మనందరి హక్కు. ఎప్పుడైతే బయటకు వచ్చి మన హక్కు కొరకు మనం పోరాడతామో తప్పనిసరిగా ఆ హక్కును సాధించగలుగుతాం. ఇంకా క్రైస్తవ మిత్రులకి, సేవకులు కూడా నేను ఒక మాట చెప్తున్నా. ఈ రోజున బైబిల్ గ్రంథం మీరు గమనించినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధాలు చేశారు కానీ ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది సేవకులు చెప్తున్న మాట, అయ్యా మేము ప్రార్థన చేస్తామంటున్నారు. ఆ ఇశ్రాయేలీయులు ఆ రోజున యుద్ధము చేయకుండా విజయాలు రాలా. మన బలం ఏంటి? ఈ రోజున మాకుండా సమాచారం ఏంటి తెలుసా? భారతదేశంలో దళిత సామాజిక వర్గాలు 30 కోట్లు ఉన్నారని మాకుండేటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్. అదే ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే దాదాపు మాదిగ రెల్లి అనేకమైనటువంటి కులాలు, ఎస్సీ కులాలన్నీ కలిపి ఈ రోజున దాదాపు మరి 25 to 30% ఉన్నట్టుగా మాకుండేటువంటి సమాచారం. ఈ రోజున మనమందరం కూడా కలిసి కట్టుకుని ఒకే మాట, ఒకే బాటతో ముందుకు వెళితే, అదే యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నా శరీరము, ఒకే శరీరము, ఒకే ఆత్మ, ఒకే రక్తం. మనందరిది ఒకే రక్తం, మనందరిది ఒకే శరీరం, మనది ఒకే ఆత్మ. అట్టి విధముగా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు తప్పనిసరిగా మనం అనుకునేటువంటి హక్కులను సాధించగలుగుతామని 27వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ సభకి మద్దతు తెలుపుతూ ఆయన కూడా ఈ సభకి విజయవంతం చేయాలని చెప్పేసి విజయవాడకు రాబోతున్నారు. అందుకనే నా మాల మిత్రులకి, మాదిగ మిత్రులకి, దళిత సంఘాల రక్త బంధువులందరికీ 27వ తారీఖున జరిగే సభని జయప్రదం చేయడంలో ప్రతి ఒక్కరూ
జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి అందరూ పాల్గొని ఈ సభను జయప్రదంతం చేయాల్సిందా. దళిత క్రైస్తవుల కల మనోభావాలని గౌరవిస్తూ ప్రతి కులంలోంచి మీలాంటి వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేస్తే దళిత క్రైస్తవుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన వాళ్ళు వస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై మందకృష్ణ మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ. కాండ్రు సుధాకర్ బాబు, చైర్మన్ సోషల్ ఎంపవర్మెంట్ కమిటీ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 27న ఉదయం 10 గంటలకు ది ఎవెన్యూ కన్వెన్షన్ సెంటర్ ఏలూరు రోడ్ నందు మహాగర్జన జరుగుతూ ఉంది. ఈ మహాగర్జనకు కుల మత భేద విచక్షణ రహితంగా మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో సమాజ శ్రేయస్సు కోరేవారందరూ దళిత క్రైస్తవులకు, ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ అనేది న్యాయమైన డిమాండు. ఈ డిమాండ్కు మద్దతుగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది ఏ రాజకీయ పార్టీకో, ఏ మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ సంఘానికో సంబంధించింది కాదు. ఇది మన బుర్రి ప్రతాప్ గారు, తోట డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో మరి అనేక మంది దైవజనులు, ప్రజాస్వామిక నాయకులు, ఉద్యమకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎస్సీలుగా గుర్తించమనే డిమాండు చాలా విచిత్రమైన డిమాండ్గా పరిగణిస్తాం. ఆల్రెడీ ఎస్సీ రాజ్యాంగం ఏదైతే ఉందో మన హక్కులు కల్పించింది, ఎవరు ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేసుకునే హక్కు కల్పిస్తూ ఉంది. ఆ ఎస్సీ ఒక క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేస్తే అతని కులం మారిపోయే పరిస్థితులు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మనం ఈ రోజుకి ఈ వివక్షతను అనుభవిస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని అమెండ్ చేయాలని, క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని, ఇది సహజ న్యాయం అని, సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఎలాంటి చట్టాలు చేయొద్దని ఈ ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతూ ఉంది. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద చూపిస్తున్న కక్షపూర్వకమైన విద్వేషాలు మనం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా దైవ సేవకులకి ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. వారి చర్చలకు వచ్చేది ఎస్సీ దళితులు మాత్రమే. క్రిస్టియన్గా మీరు ఉంటే మీ హోదా పోద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కనీసం ఈ యొక్క తీర్పు ఇచ్చి 50 రోజులు దాటిపోయినా కానీ మాటలాడలేని పరిస్థితిలో ఈ దైవ సేవకులు ఈ రోజుకి ఉన్నారు. వారే కాదు కానీ ఎస్సీ రిజర్వేషన్ ద్వారాగా వారు కూడా చర్చిలకు వెళ్ళి ఇదే దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకొని మరి అసెంబ్లీలో కూర్చొని ఈరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితిలో ఈ రోజున ఆ యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క సభలో దైవ సేవకులు మాట్లాడలేకపోతున్నారు, పెద్ద పెద్ద సంఘాలు అయి ఉండి. అంతేకాకుండా చట్టసభలో ఎమ్మెల్యేలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మరి దళిత క్రైస్తవులకు ఎలా న్యాయం జరిగిద్దని మేము ఆలోచన చేశాం. ఈ యొక్క దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలి అంటే చలో విజయవాడ కార్యక్రమమే కాదు కానీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం కూడా ఈ యొక్క మీటింగ్ ద్వారాగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. కానీ మరి ముఖ్యంగా క్రైస్తవుల కోసం క్రైస్తవులు మాట్లాడటమే కాదు, దళితుల కోసం దళితులే మాట్లాడటం కాదు. కానీ ఈ యొక్క పాంప్లెట్లు మీరు చూసినట్లయితే క్రైస్తవుల కోసం దళితుల కోసం ఈ యొక్క పాంప్లెట్లో ఉన్నవారు బుద్ధిస్టులు ఉన్నారు, అదేవిధంగా చౌదరీస్ ఉన్నారు, ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు, బీసీ నాయకులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అందరూ కూడా కాపునాడు సంఘం వంగవీట మోహన్ రంగా గారి అమ్మాయి కూడా ఈ యొక్క సభకు ఇచ్చేస్తున్నారు. కానీ అంతేకాకోకుండా దళిత నాయకులు దళితులే మాట్లాడాలి, క్రైస్తవ నాయకులు క్రైస్తవులు మాట్లాడాలని కాదు. కానీ ఈ భారతదేశం లౌకిక రాజ్యం అందరూ కూడా కలిసి హిందూ ముస్లిం
క్రిస్టియన్ బాయిగా ఉన్న ఈ యొక్క భారతదేశంలో ఇటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఖండించడానికి బాలకృష్ణ కమిషన్కి మేము అందరం కూడా కలిసి ఈ యొక్క సభను గురించి జరుగుతున్న అన్యాయాన్ని గురించి తెలియపరచడానికి సెలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపట్టామని ఈ మీడియా ద్వారాగా నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా విజయవాడ కార్యక్రమం దళిత ఐక్యవేదికకి మరి అందరూ కూడా కలిసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని సుజనాది వెన్యూ ఫంక్షన్ హాలు, ఇది కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన సర్వీస్ రోడ్లోనే ఉంది.